మరొకరి దగ్గర ఉన్నాయి, మన పిల్లల మాస్టర్ల దగ్గర. ఎవరి అనుభవాలు వాళ్ళకి ఎవరు నోరిపినా అద్భుతాలే మహాద్భుతాలే. ఇది నిజమా అన్నంత అద్భుతంగా ఉంటాయి వాళ్ళ అనుభవాలు. ఇది నమ్మొచ్చా నమ్మకూడదా అన్న అంత అద్భుతంగా ఉంటాయి వాళ్ళ అనుభవాలు. ఈ రోజు విన్నాం, ఒక్కరిని మించిన అనుభవాలు ఒకటి మరొకటి. అద్భుతం, అత్యద్భుతమైన అనుభవం. ముఖ్యంగా ఈరోజు పౌర్ణమి, 3వ పౌర్ణమి, 11 పౌర్ణమిల ధ్యానంలో, సంకల్ప ధ్యానంలో ఇది 3వ పౌర్ణమి. ఇక్కడ ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అత్యద్భుతంగా జరుపుకున్నాము. ఎంతో విశ్వశక్తిని మనం పొందామని అనుకుంటున్నాను నేను. ఈరోజు కందూరు రామస్వామి తేరు కూడా ప్రత్యేకమైన ఒక రోజు. ఈరోజు అందరూ చిన్నలు పెద్దలు ఆడలు మొగలు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరిచారని నేను అనుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఒక పద్యం వార్త. సీతా స్వయంవరానికి రాజులు ఎలా వస్తున్నారంటే, కొందరు పల్లకీల మరికొందరు తేరుల నందనంబులంగొందరు, కొందరశ్వముల కొందరు మత్త గజేంద్ర సంగమునన్, కొందరు స్వర్ణ డోలికల గోరిక నెక్కి నృపాలనందను సందడిగా వచ్చిరి భుజంబును త్రోపులాడగల్. అట్టి సమయమున గురు భుజ శక్తి గల్గు 10 కోట్ల జనంబును పంప, వారు నా హరుని శరాసనంబు కొనియాడుచుంబాడుచు గొంచు వచ్చి, సుస్థిరముగా వేది మధ్యమున చేర్చిన దానికి ధూప దీపముల్ వీరులు గంధమక్షంతలు వేడుకనిచ్చిరి చూడనొప్పగల్. రాజకుమారులు ఆ శివధనుసును తెచ్చి వారి ముందుంచగా అనుకుంటున్నారు, ఇది పర్వతాకారమే విల్లు, కనువిచ్చి తేరి చూడగరాదు దేవతలకు, నటుగా కమునిశేష కటకుని ధనువంట హరుడే కావలి కాని హరియుగాక, తక్కిన వారికి ధరమయి కోదండ మెత్తంగ తగుసేయ ఎట్లు గలుగు, దీని దగ్గర నేల దీని కూడగనేల, పరుల చేనంబులు పడగనేల, గురుతు చేసియుదమలావు కొలది తామే తొలగిపోయిరి రాజనందనులు గనుచు. ఆ విల్లును చూసి ఆ రాజకుమారులంతా, ఇది పర్వతాకారంలా ఉంది, ఇది విల్ల అంటూ దాన్ని ఎత్తుడు మాట ఉంచండి, దగ్గరికి పోవడానికి భయపడుతున్నారు. అలాంటి ఒక ఘట్టం, అద్భుతమైన ఘట్టం. ధన్యవాదాలు. ఈ మధ్య ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది, మనకు ఏదైనా ఒకటి తెలియనంత మాత్రాన లేదు అని అనుకోలేం కదా. ఇప్పుడు నేను హిమాలయాల్లో అది మామూలుగా మంచులింగం అని అంటాం కదా, నేను చూడలేదు. చూడనంత మాత్రాన అది లేదు. అమర్నాథ్లో మంచులింగం చూడలేదు, చూడనంత మాత్రాన అది లేదు అని అనుకోలేం కదా. అదేవిధంగా మనకు తెలియకపోయినా ఎన్నో దైవశక్తులు, ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానము ఉంది. కాబట్టి మనకు తెలియకపోయినా ఆ టేస్ట్, ఆ రుచి అనేది మనకు తెలియకపోయినా అది కంపల్సరీ ఉంది. ఆ దైవిక శక్తి అనేది కంపల్సరీ అందరి లోపల ఉంది. దాన్ని మనందరం ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి ఈ టైంలో మనందరం ఇక్కడ ఉండి ఇంత చేస్తున్నాం అంటే ఇక్కడ కూడా అద్భుతమైన పిరమిడ్ వస్తుంది. కాబట్టి కంపల్సరీ ధ్యాన ప్రచారం చేద్దాం. నాకు అనిపించింది, నేను ఖచ్చితంగా ముందు ఇంకా ధ్యాన ప్రచారంలో పాల్గొంటాను. మీరు కూడా అందరం కలిసి చేస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్స్ హాస్టల్లో కరోనా కంటే ముందు ఒక 40 రోజులు కార్యక్రమం దీక్షగా తీసుకొని ప్రతిరోజు వెళ్ళి కార్యక్రమాన్ని నిర్వహించి హాస్టల్ విద్యార్థులకు చక్కగా ధ్యానం చేయించి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. అవన్నీ వాళ్ళు మర్చిపోయినరు. రకరకాల కార్యక్రమాలు గత 20 సంవత్సరాలుగా ఏనాడు కూడా దారి తప్పకుండా ఏదో రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ సొంత పనులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్నో రకరకాల సమస్యలు ఉన్నా కూడా అధిగమించుకుంటూ తనదైనటువంటి
మార్గంలో తనకు దొరికినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. ఆయనకు మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటాం. పత్రి గారు వేమన గారు ఒక పద్యం చెప్తారు. కోతి పిల్ల రీతి గురువుతో నుండిన శిష్యునకునంత చేటు రాదు, నమ్మకున్న దుమ్ము పాలవుదురు. విశ్వదాభిరామం వింటరేమంటాడు. ఒక కోతి పిల్ల కోతిని పట్టుకుంటుంది, కోతి పట్టుకోదు. ఈ కొమ్మ నుండి ఆ కొమ్మకు దుంకే సమయంలో పిల్ల మాత్రమే పట్టుకుంటుంది. ఆ విధంగా గురువుని ఎవరైతే గట్టిగా నమ్ముకుంటారో వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ సంకల్పాలు నెరవేరుతాయి అనడానికి ఈయన మనకు ఇచ్చినటువంటి సందేశం. ఎందుకంటే ఆయన సంకల్పం చేపిస్తే పనులు అయిపోతున్నాయి. ఎట్లా అయిపోతున్నాయంటే ఆయన నమ్మిండు, పూర్తి స్థాయిలో నమ్మిండు. కాబట్టి ఎప్పుడైతే పూర్తి నమ్మకంతో మనం చేస్తామో అప్పుడు మన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ, వారిచ్చిన ఉదాహరణ. థ్యాంక్ యూ సార్. వెంకటయ్య మాట్లాడుతున్నాను. ఈ పౌర్ణమి ప్రోగ్రామ్ అనేది ఇక్కడనే పెడితే బాగుంటుంది. నేను నెక్స్ట్ కూడా మా కుటుంబ సభ్యులను కోరుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇటు నుంచి ఇట్లా మా అమ్మమ్మల ఊరికి వెళ్తుంటే పోతుంటే కానీ ఇక్కడ చూడలేదు. ఇక్కడ ఇంత మంచి విశేషము. ఈ యొక్క గుడి కూడా చాలా బాగుంది. ఇక్కడ సేమ్ ఇక్కడ ఏ విధంగా ఉందో మా ఊర్లో కూడా గుడి అదే విధంగా ఉంది. కానీ ఇంత గుట్ట పైన ఈ గుడి ఉండడం చాలా విశేషం. కాబట్టి ఈ కార్యక్రమంలో ఇక్కడనే ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా చిన్న విన్నపం. థ్యాంక్ యూ. మెయిన్ సెంటర్ కడతాల తర్వాత వచ్చే పిరమిడ్, మెగా పిరమిడ్ ఇదే అని నేను గట్టిగా నొక్కి చెప్తున్నాను. ఓకే మాస్టర్, ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరి పాదాలకు నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ ముసాపేట్ లో వచ్చే పిరమిడ్ కు ప్రతి ఒక్కరు సంకల్పం చేశారు కాబట్టి ఆ పిరమిడ్ రావాలని నా కోరిక. ఇక్కడ మంచిగా ఉంది. ఇక్కడ నీ పేరు కదా, నీ పేరు నా పేరు రాజు కనుకున్నది. ఇది వనపర్తి డిపార్ట్మెంట్ పోలీస్ సేవ చేస్తున్నా. అక్కడ సేవ కార్యక్రమం చేస్తున్నాను. అంతేగా ఆయన చాలా తక్కువ చెప్తాడు.